హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే కొబ్బరి ఉండలు చేద్దాం అనుకుంటున్నాను. పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు కదండి, స్కూల్కి వెళ్ళకుండా. ఎమ్మెల్టీ ఎలక్షన్ అంట కదండి, అందుకని స్కూల్ సెలవులు ఇచ్చారు. నిన్న ఈరోజు కూడా సెలవులే, అందుకని అనేసి పిల్లలకి తినడానికి బాగుంటాయి, నాకు కూడా చాలా ఇష్టం అనేసి కొబ్బరి ఉండలు చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి, పెద్దవి 2 కొబ్బరికాయలు తీసుకున్నాను. నేను ఇలా మిక్స్ పెట్టుకుని ఇలా పెట్టుకున్నానండి. ఇదిగో 2 బెల్లం గడ్డలు తీసుకున్నాను. ఇదిగోండి, ఒక గిన్నెతోటి ఈ కొబ్బరి తురుము అయితే ఈ గిన్నెడు అయ్యిందండి, ఫుల్గా గిన్నెడు అయ్యింది. అయితే నేను ఏం చేశానంటే బెల్లము ఈ గిన్నెకి కొంచెం ఎల్తుగా బెల్లం తీసుకుంటున్నానంటే ఇది 2 గడ్డలు ఫుల్గా పట్టిందండి. పావు కిలో గడ్డలు అయితే 2 అయితే వేసాను నేను. మనం ఏదైతే ఒక కప్పుతో పువ్వు తీసుకుంటామో ఒక కప్పున్నర అయితే మనం బెల్లం అయితే బెల్లము, పంచదార అయితే పంచదార వేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇదిగోండి కొబ్బరి తురుము, బెల్లం. ఇదిగోండి గిన్నె పెట్టాను, వేడెక్కింది. కొంచెం నెయ్యి అయితే వేసాను, మరీ ఎక్కువ కాదు, కొంచెం వేసానండి నేను. ఎందుకంటే మనకి అది కొబ్బరిలోని కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతుంది కదండి వేపేటప్పుడు, అందుకని అనేసి. ఇదిగోండి, ఇదేమో లాలికల పొడి, కొంచెం షుగర్ వేసి లాలిక్కలు అయితే ఆడించి ఇలా పెట్టుకున్నాను అనమాట. చూద్దామండి. అదిగో ఆయిల్ అయితే వేడెక్కింది కదా, వేసేసాను, నెయ్యి వేసాను. ఇప్పుడైతే మనం ఇది పువ్వు ఫ్రై చేసుకుందాం. ఇదైతే ఫ్రై చేసుకుందామండి. చూడండి, మనం నెయ్యి వేసాం కాబట్టి ఇలా ఫ్రై చేసుకుంటుంటే మంచి స్మెల్ అనేది వస్తుందండి, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇలా మనం కొంచెం దోరగా ఫ్రై చేసుకుందాం. దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, చాలా చక్కగా ఇదిగోండి ఫ్రై అయింది కదా. ఇంకా 1 నిమిషం ఫ్రై అవనిచ్చేసి ఇది ఆల్రెడీ గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. అయితే ఏంటంటే ఇంకా మనం 1 నిమిషం ఫ్రై అవనిచ్చి వేరే గిన్నెలోకి తీసేసుకుని బెల్లం పాకం అయితే మనం అయితే పట్టేసుకుందాం. ఇలా సిమ్లోనే పెట్టుకుని మనం ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకోకపోతే మాడిపోతుంది అనమాట. మాడుకోకుండా మనం ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం నెయ్యి వేసాం కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది. 1 నిమిషం ఇలా ఉంచి తీసేస్తాను. ఇదిగో చూడండి, నేనైతే ఈ గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను, ఫ్రై చేసేసింది. ఇప్పుడు బెల్లం అయితే వేసేసుకుని ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకున్నాను అనమాట. ఇది కొంచెం తీగపాకం వచ్చేంత వరకు బెల్లాన్ని ఉడకనిద్దాం. తర్వాత పువ్వు అందులో వేసుకుని కలుపుకుందాం. ఇదైతే తీగపాకం రానిద్దామండి ఫస్ట్ అయితే. చూడండి, అయిపోతుంది. చూడండి బెల్లం ఇది పాకం వచ్చిందో లేదో అత్తయ్య అయితే చూస్తుంది, నాకైతే రాదు చూడడం, అందుకని అత్తయ్యని పిలిచాను అనమాట. ఇవ్వండి, అత్తయ్య అయితే ఇక్కడికి వచ్చింది. చెప్తున్నాను. ఇదిగోండి వేసేసాము, ఇదైతే వచ్చింది. అయితే నేను ఇప్పుడు ఇదిగో యాలకుల పొడి పంచదారతో ఆడుకున్నాను కదా, ఇది కూడా అయితే వేసేసాను. ఇది వేసి బాగా కలుపుకొని ఉండలు అయితే చుట్టుకుందాం. ఉండలు కొంచెం చల్లారిన తర్వాత మనం ఉండలు చుట్టుకోవాలన్నమాట. చుట్టుకునేటప్పుడు మీకైతే చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, ఉండలు అయితే రెడీ అయిపోయినాయి. ఉండలు చుట్టేసుకున్నాం. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇప్పుడైతే ఇదిగోండి అత్తయ్య అయితే ఇదిగోండి ఉండలు చుట్టేసింది. అత్తయ్యకి అయితే ఇప్పుడైతే టేస్ట్ చూడమంటాను. అత్తయ్య టేస్ట్ చూడు అత్తయ్య, కొబ్బరి ఉండలు చేశాను కదా. ఓయ్ నాని, బాగున్నది అత్తయ్య? బెల్లం సరిపోయిందా? టేస్టీగా ఉందా? నెయ్యి అది వేసాను కదా. రోజైతే కటింగ్ చేయించుకుంది. హాయ్ చెప్తాలి, హాయ్ చెప్తాలి, హాయ్ హాయ్ చెప్తున్నాను. చూడండి, హెయిర్ కటింగ్ వేసేసారండి వాళ్ళ నాన్నగారు అయితే. ఈరోజు ఎండాకాలం కదా, చిరాగ్గా ఉంటుంది అనేసి. నుంచో తల్లి, నుంచో, పడిపోతా. ఇది చెప్పమ్మా, మళ్ళీ హాయ్ చెప్పమ్మా. అమ్మో హాయ్ చెప్పేస్తుందండి మా పాప అయితే. ఇదిగోండి, మా పిల్లలకైతే ఇప్పుడు ఈ ఉండలు ఇచ్చి టేస్ట్ అయితే చూడమని అంటాను.
ఇదిగోండి మా మావయ్య గారు కూడా ఇక్కడే ఉన్నారు. మావయ్యకి ఎత్తున్నాను. మావయ్య ఇదిగో కొబ్బరి ఉండలు చేశాను, తిను. ఎలా ఉందో చెప్పు తిన్న తర్వాత. ఇదిగో నువ్వు కూడా తీసుకోరా. గట్టిగా పట్టుకోండి, కింద అవ్వకండి, చేయంలో వచ్చేస్తా. ఇంకోటి మా చిన్న పాప కూడా కావాలని అడుగుతుంది. రే తల్లి, చెల్లి కొంచెం చేత్త తీసి చెల్లికి పెట్టు. చెల్లికి పెట్టమ్మా పెద్దోడా. బాగున్నదా? బాగుందా? సూపరా బాగున్నదమ్మా. చిన్న బంగారాలు ఎలా ఉంది మామయ్య? ఉండా బాగున్నదా? నెయ్యిలో ఏగించి చేశాను, బాగుందిగా? రుచిగానే ఉందా? ఇలాగాను బాగున్నదాను. బాగుందామా? ఎందుకంటే మా చెల్లెల పాప కూడా ఇక్కడ ఉంది, పాప కూడా ఇచ్చాను. బాగుందా తల్లి? చిన్నడు పెద్దడు. ఓకే ఫ్రెండ్స్, అయితే పిల్లలకు కూడా నచ్చింది, అత్తయ్య మామయ్యకి కూడా నచ్చింది. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. లైక్ షేర్ చెప్పండి. అక్కడ నుంచి దగ్గర నుంచే చల్లమి. అరే నువ్వు కూడా ప్లీజ్ అనమ్మా, ప్లీజ్. ఇది ఇటు తిరిగి చెప్పు ప్లీజ్ అను. అరే ప్లీజ్ అను. ఇంకోటి తీసుకో మామయ్య, తీసుకో. బాగుందన్నావుగా, తీసుకో. ఇంకా బాయ్ చెప్పండి. ఇంకా బాయ్ ఫ్రెండ్స్. ఇక మా మామయ్య గారు కూడా చెప్తున్నారండి బాయ్. ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్.